ఓకే. ఇప్పుడు మనము 4.3.3లో ఉన్నాం, లింకేజ్ అండ్ రికాంబినేషన్. ఇది వచ్చేసి ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ తీసుకున్న స్టేట్మెంట్. ఐ మీన్ మొత్తం 4.3.3ని మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందంతా మీకు జస్ట్ మీ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించింది. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. సో టోటల్ గా ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో వాడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనకి టిహెచ్ అనే మోర్గన్ ఉన్నారు. ఇతను ఏం చేశారంటే ఫ్రూట్ ఫ్లైస్ తీసుకున్నారు. తీసుకొని అతనికి ఏం కావాలంటే జీన్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి ఒక లొకేషన్ బేస్ మీద. సో ఒక సెక్స్ క్రోమోజోమ్ తీసుకున్నారు. ఆ సెక్స్ క్రోమోజోమ్ తీసుకున్నాక ఏం చేశారంటే సేమ్ మన డైహైబ్రిడ్ క్రాస్ ఎలా అయితే చేస్తామో ఇక్కడ టూ జీన్స్ తీసుకున్నారు, మెండల్ లాగా తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ ని క్యారీ చేశారు. ఇతను ఏం చేశారంటే టిహెచ్ మోర్గన్ ఫస్ట్ ఎల్లో బాడీ అండ్ వైట్ ఐడ్ ఫీమేల్స్ ని బ్రౌన్ బాడీ రెడ్ ఐ ఫీమేల్స్ తో క్రాస్ చేస్తే అతనికి మామూలుగా అయితే మెండల్స్ లా ప్రకారంగా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపించాలి. అలా చూపిస్తే ఏం చదువుతారు, F2 జనరేషన్ లో మనకి 9 3 3 1 వస్తుంది. బట్ మోర్గన్ కి ఈ రేషియో రాలేదు, డీవియేట్ అయ్యిండు. ఎందుకు అయ్యింది అనేది అలా ఎందుకు అయింది అనేది అతను ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అతను ఏం చెప్పారంటే ఇలాంటి డీవియేషన్ కానికి కారణం ఆ రెండు జీన్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి. ఏ రెండు జీన్స్, ఎల్లో బాడీ వైట్ ఐ అండ్ బ్రౌన్ బాడీ రెడ్ ఐ. ఈ రెండు అండ్ ఈ రెండు, ఐ మీన్ జస్ట్ ఎల్లో అండ్ వైట్ అండ్ బ్రౌన్ అండ్ రెడ్, దిస్ ఇస్ వాట్ హీ సెట్. సో ఇలా లింక్ అయి ఉన్నాయి, అందుకే అవి ప్రతిసారి ఇన్హెరిట్ అవుతున్నాయి అని చెప్పారు. సో అందుకే అతను ఏమన్నారంటే ఈ జీన్స్ అనేవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ని చూపించట్లేవు అని చెప్పారు. సో టోటల్ గా ఈ స్లైడ్ లో ఏం చెప్తున్నారంటే ఏదైనా రెండు జీన్స్ అనేవి ఒక క్రోమోజోమ్ మీద ఉంటే, సేమ్ క్రోమోజోమ్ మీద ఉంటే, అవి ఒకవేళ దగ్గరగా లింక్డ్ అయి ఉంటే అవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపించవు. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపించలేదు అనే దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆ క్రాస్ చేసినాక F2 జనరేషన్ లో మనకి 9 3 3 1 రావట్లేదు అంటే అది ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపించట్లేదు అని అర్థం. సో దిస్ ఈస్ ద స్లైడ్, దిస్ ఈస్ అ పారాగ్రాఫ్ ఇట్ సేమ్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్తే సెకండ్ పారాగ్రాఫ్ లో ఇది ఒరిజినల్ అంటే ఐ మీన్ ఎన్సీఆర్టీ నుంచి. ఇప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మోర్గన్ ఏం చేశారు, అతనికి ఏం రియలైజ్ అయిందంటే బోత్ జీన్స్ వేర్ ప్రెసెంట్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, ఎక్స్ క్రోమోజోమ్ మీరు ఉన్నాయి. సో వెన్ జీన్స్ ఆర్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఎక్స్పెషల్లీ క్లోజ్ టు ఈచ్ అదర్ దే టెన్ టు బి ఇన్హెరిట్ టుగెదర్, దే డు నాట్ అసర్ట్ ఇండిపెండెంట్లీ. అవి కలిసే ఇన్హెరిట్ అవుతాయి, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపించవు. సో దానివల్ల ఏమైతుంది, మోస్ట్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయి, పేరెంటల్ కాంబినేషన్స్ చూపిస్తున్నాయి. అంటే చాలా వరకు పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలాంటి కాంబినేషన్స్ చూపిస్తున్నారు. సో సిమిలర్ టు ద పేరెంట్స్. కొన్ని వచ్చేసి ఎలా ఉన్నాయి, నాన్ పేరెంట్స్, వాటిని రికాంబినెన్స్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మనం క్రాస్ చేస్తే కొన్ని పేరెంటల్ కాంబినేషన్స్, కొన్ని నాన్ పేరెంటల్ కాంబినేషన్ చూపిస్తాయి. కానీ ఇందులో మాక్సిమం 90% వచ్చేసి పేరెంటల్, మిగిలినవి వచ్చేసి 10% వచ్చేసి నాన్ పేరెంటెడ్. సో వీటిని రికాంబినెన్స్ అంటారు. దీని నుంచి అతను ఏం చెప్పారంటే రెండు విషయాలు చెప్పారు, ఒకటి లింకేజ్, ఇంకోటి రికాంబినేషన్. లింకేజ్ అంటే ఏంటంటే రెండు జీన్స్ అనేవి సేమ్ క్రోమోజోమ్ మీద ఫిజికల్ గా ఎలా అసోసియేట్ అయి ఉన్నాయో దాన్ని చెప్పనీకి లింకేజ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ అతను రీకాంబినేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ జీన్ కాంబినేషన్. ఐ మీన్ న్యూ జీన్స్ అంటే ఏంటి, పేరెంట్స్ ని క్రాస్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జీన్స్ వస్తే వాటిని న్యూ జీన్ కాంబినేషన్స్ అంటారు. అలాంటి వచ్చే ప్రాసెస్ వచ్చేసి మియోసిస్ లో అవుతుంది. అలా జరగనీకి కారణం క్రాసింగ్ ఓవర్. సో క్రాసింగ్ ఓవర్ అనేది మియోసిస్ లో జరిగి మనకి రికాంబినేషన్ అనేది సాధ్యమవుతుంది. సో ఈ రికాంబినేషన్ అండ్ లింకేజ్ అనేది ఇతను ప్రపోజ్ చేశారు. సో మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూస్తే, ఇది థర్డ్ పారాగ్రాఫ్, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్ గా అతను ఏం చెప్పారు అంటే, సో ఈవెన్ అమాంగ్ ఏ లింక్డ్ జీన్స్ సమ్ ఆర్ టైట్లీ లింక్డ్. అంటే కొన్ని క్లోజ్ టుగెదర్ గా ఉన్నాయి, అంటే కొన్ని జీన్స్ వచ్చేసి దగ్గరగా ఉన్నాయి. సో కొన్ని జీన్స్ వచ్చేసి దూరంగా ఉన్నాయి, వెరీ లిటిల్. సో దానివల్ల అతను ఏం చెప్పారంటే ఏవైతే దగ్గరగా ఉన్నాయి అనుకోండి, దే ఆర్ టూ టైట్, అవి తక్కువ రికాంబినేషన్ చూపిస్తాయి. ఏవైతే లూజ్ గా లింక్ అయి ఉన్నాయి అనుకోండి అవి ఎక్కువ రికాంబినేషన్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సరే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, వైట్ అండ్ ఎల్లో జీన్స్ అనేవి 1.3% రికాంబినేషన్స్ మాత్రమే చూపిస్తున్నాయి. అంటే దానికి అర్థం ఏంటి, ఇందులో ఈ జీన్స్ మధ్యలో రికాంబినేషన్ తక్కువగా ఉంది. సో దానికి అర్థం వాటి మధ్యలో బాండింగ్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇంకొక ఇంకొక క్రాస్, ఈ క్రాస్ వేరు. సో వైట్ అండ్ మినేచర్ వింగ్ అనేది ఇంకో క్రాస్,
ఈ క్రాస్ లో ఏం చెప్పారంటే 37.2% రికాంబినేషన్ ఉందన్నారు. అంటే ఈ వైట్ అండ్ మినేచర్ వింగ్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో అందుకే వాటి మధ్యలో రికాంబినేషన్ ఎక్కువగా ఎక్కువగా ఉంది. సో దానికి అర్థం ఏంటి, అవి రెండు దూరంగా ఉన్నాయి. సో అందుకే అవి రెండు రూల్స్ గా లింక్డ్ అయి ఉన్నాయని అర్థం. సో ఈ పాయింట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా చెప్తాను. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా ఈ టోటల్ పారాగ్రాఫ్ కి సంబంధించిన మెయిన్ పాయింట్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఒక జీన్స్ తీసుకోండి. జీన్స్ ఆన్ ఏ క్రోమోజోమ్ ఆర్ లింక్డ్ లైక్ ఎ పీపుల్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్. ఫర్ సపోజ్ ఒక బెంచ్ ఉంది. ఇరువైపులా ఇద్దరు మనుషులు కూర్చున్నారు, ఒక లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్. ఒకవేళ ఇద్దరు దగ్గరగా కూర్చున్నారు అనుకోండి, వాటి మధ్యలో ఇంకొకరు ఎవరైనా వచ్చి వాళ్ళ ఇద్దరిని విడదీయాలి అనుకున్నారు అనుకోండి, అది సాధ్యమైతే కాదు, ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎక్కువగా ఉంటది. అదే ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులు, ఫర్ సపోజ్ ఆ ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి ఇరకనికి ఛాన్స్ ఉంటుంది. సో ఇరకనికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఆ ఇద్దరి మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఇద్దరు వచ్చిన అతను ఈ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కలిసి ఉండగలుగుతారు. సో అలానే ఇక్కడ అదే పాయింట్ నేను క్లియర్, అదే పాయింట్ ని వేరేలా అదే పాయింట్ ని రాశాను. సో ఎవరైనా ఇఫ్ సమ్ వన్స్ ట్రైస్ టు వాక్ ఇన్ బిట్వీన్ దెమ్ లైక్ క్రాసింగ్ ఓవర్ డ్యూరింగ్ ద మియోసిస్, అంటే మధ్యలో కలవాలి అనుకునే ప్రాసెస్ ని మనం క్రాసింగ్ ఓవర్ అనుకుంటే, దేర్ ఈస్ అ లెస్ స్పేస్ టు బ్రేక్ ఆర్ రీకాంబినేట్ దెమ్. అంటే వాళ్ళని బ్రేక్ చేయాలి అనుకున్న, బ్రేక్ చేయడం అంటే రీకాంబినేషన్ అర్థం. సో రీకాంబినేషన్ కానీ బ్రేక్ చేయడం కానీ తక్కువ చదువుతారు, ఎందుకు వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. సో క్రాసింగ్ ఓవర్ అనేది చాలా తక్కువగా చదువుతుంది. సో యూ విల్ గెట్ ఫ్యూవర్ రికాంబినెన్స్. అంటే దానికి అర్థం ఏంటంటే ఇద్దరి మధ్యలో స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చి కూర్చునే వాళ్ళ సంఖ్య, వచ్చి కూర్చునే వాళ్ళ బెంచ్ మీద కూర్చునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో దానికి అర్థం యూ గెట్ అ ఫ్యూవర్ రికాంబినెన్స్ అని అర్థం. సో అందుకే మీకు 1.3% చూపించింది ఏ ఎన్లో, దేని మధ్యలో చూపించింది, వైట్ అండ్ ఎల్లో జీన్స్. అంటే వైట్ ని ఎల్లోని వైట్ కి ఎల్లోకి మధ్యలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, వేరే వాళ్ళు వచ్చి దీని మీద కూర్చోలేరు కాబట్టి, అందుకే వైట్ ఎల్లో వచ్చేసి 1.3% రికాంబినెన్స్ చూపిస్తుంది అర్థం. సో ఈ 1.3 రికాంబినెన్స్ ని ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. ఓకే, జస్ట్ వీ మేక్ ఎన్ స్మాల్ క్రాస్, దెన్ వీ విల్ లుక్ ఎట్ వాట్ ఈస్ 1.3 రికాంబినెన్స్. ఇప్పటి వరకు మీకు ఒక విషయం అర్థమైండొచ్చు. సో ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు దగ్గరగా ఉంటే వేరే వారు రానికి ఛాన్సెస్ లేవు. సో ఆ బెంచ్ ఏంటి, అది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ మోర్గన్ క్రాస్ ఉన్నారు. మోర్గన్ క్రాస్ అంటే ఫర్ సపోజ్ పేరెంటల్ క్రాసెస్ చూడండి. ఫీమేల్ ఇది మేల్, ఫీమేల్ లో ఎల్లో బాడీ వైట్, మేల్ వచ్చేసి బ్రౌన్ బాడీ రెడ్, ఇవి జీన్స్. సో వీటిని క్రాస్ చేస్తే మీకు F1 లో ఇలా వచ్చింది. ఇక్కడ అన్ని డామినెంట్ క్యారెక్టర్స్. తర్వాత F1 ని టెస్ట్ క్రాస్ చేద్దాం రెసిసివ్ పేరెంట్ తోటి. సార్ ఫర్ సపోజ్ మీకు 1000 మంది పిల్లలు పుట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ 1000 మంది పిల్లల్లో ఇక్కడ చూడండి, 1000 మంది పిల్లల్లో మనకి ఏం జరిగిందంటే వారు చెప్తున్నారు, ఇలా 1000 మంది పుడితే అందులో 98% ఎల్లో బాడీ వైట్ ఐస్, వీళ్ళు కొంతమంది బ్రౌన్ అండ్ రెడ్ ఐస్. అంటే 98% వచ్చేసి ఐదర్ వాళ్ళు ఎల్లో అండ్ వైట్ బాడీ ఉండొచ్చు, లేదా బ్రౌన్ అండ్ రెడ్ ఐస్ ఉండొచ్చు. అంటే దానికి అర్థం ఏంటి, 98% పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల్లానే ఉన్నారు. సో దిస్ ఆల్మోస్ట్ ఆల్ పేరెంటల్ టైప్స్. దాని తర్వాత మిగిలిన ఇద్దరు, అంటే 2% పాపులేషన్ ఆర్ 1.3% పాపులేషన్, అంటే 13 ఆఫ్ స్ప్రింగ్స్ అనే వాళ్ళు, 1000 మందిలో 13 మంది మాత్రం పేరెంట్స్ లా లేరు. ఐదర్ వాళ్ళు ఎల్లో బాడీ రెడ్ ఐస్ లా ఉండొచ్చు ఒకళ్ళు, లేదా బ్రౌన్ బాడీ వైట్ ఐస్ లా ఉండొచ్చు, లేదా ఇలా అని ఉండొచ్చు. ఆ 13 మందిలో ఇలా అయినా 13 మందిలో సగం చేస్తే లేక్ ఇట్ ఆఫ్, 13లో ఆఫ్ ఇలా ఉండొచ్చు, 13లో ఆఫ్ ఇలా ఉండొచ్చు, 98లో ఆఫ్ ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు. ఓవరాల్ గా ఇది ఏం చెప్తుందంటే మీకు 1000 మంది పుడితే 1000 మందిలో 98%, 98% వచ్చేసి తల్లిదండ్రులా ఉంటారు. మిగిలిన 13 మంది వచ్చేసి కొత్తగా కనిపిస్తారు. ఈ కొత్తగా కనిపించే వాళ్ళని రీకాంబినెన్స్ అంటారు. సో పేరెంట్స్ లా ఉండే వాళ్ళని నాన్ రికాంబినెన్స్ ఆర్ పేరెంటల్ టైప్స్ అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పేరెంటల్ కాంబినేషన్ ఎక్కువ ఉంది, నాన్ పేరెంటల్ కాంబినేషన్ తక్కువ ఉంది. సో అందుకే వారు ఏమన్నారంటే ఎప్పుడైతే వైట్ అండ్ ఎల్లో జీన్స్, ఇంకొకటి ఏముంది దాని పక్కన, వెల్ వైట్ అండ్ ఎల్లో బాడీ లేదా బ్రౌన్ అండ్ రెడ్ ఐస్, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటి మధ్యలో ఈ ఎల్లో అండ్ వైట్ బాడీస్ ఉన్నాయి కదా, ఈ ఈ ఈ కాంబినేషన్స్
లో ఉన్న ఈ జీన్స్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో లేదా ఈ రెండింటి మధ్యలో ఉన్న జీన్స్ వచ్చేసి చాలా టైట్ గా ఉంది. అందుకే మీకు తక్కువ మంది ఆఫ్ స్ప్రింగ్స్ కనిపించారు అని చెప్తున్నారు. సో అలానే 37.2 రికాంబినెన్స్ అంటే ఈ వైట్ అండ్ మినియేచర్ వింగ్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వేరే వారు రానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వైట్ మినియేచర్ వింగ్ ఇలాంటి కాంబినేషన్స్ రానికి తక్కువగా ఉంటాయి. సో వీటి మధ్యలో వచ్చే రికాంబినెన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మనం 37.2 రికాంబినేషన్స్ అంటారు. సో ఈ లూజ్లీ లింక్డ్. సో దీనికి కూడా నేను ఒక గ్రాఫ్ ఒక చిన్న క్రాస్ చేశాను. అంటే ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఫీమేల్ వచ్చేసి వైట్ ఐ మినేచర్ వింగ్, మేల్ వచ్చేసి రెడ్ ఐ నార్మల్ వింగ్. వీళ్ళని క్రాస్ చేస్తే మనకి F1 క్రాస్ వచ్చింది. దాని వల్ల రెసిసివ్ పేరెంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో టోటల్ గా నేను ఏం చెప్పాను అనుకుంటున్నా అంటే 628 రికాంబినెంట్ టైప్స్ వచ్చాయి. రికాంబినెంట్ టైప్స్ అంటే ఏంటి? వాళ్ళు మాక్సిమం పేరెంట్స్ లా లేరు, కొత్తగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ క్రాస్ లో ఎలా అయితే కొత్తగా ఉన్నారో సేమ్ ఈ క్రాస్ లో అలానే కొత్తగా ఉన్నారు. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ in between these two genes is like white eye or miniature white eye or miniature wing, they have the less they are less linked, they are more spaced అని అర్థం. సో ఇది పాయింట్. సో మొత్తానికి లింకేజ్ అంటే ఏంటంటే రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ దగ్గరగా ఉంటే టైట్ గా లింక్ అయి ఉంటాయి, టైట్ గా లింక్ అయి ఉంటాయి. రెండు దూరంగా ఉంటే లూజ్ గా లింక్ అయి ఉంటాయి. టైట్ గా లింక్ అయిన వాటి మధ్యలో రికాంబినేషన్ చాలా తక్కువగా వస్తుంది, లూజ్ గా లింక్ అయిన వాటిలో రికాంబినేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇదే టోటల్ ఈ పారాగ్రాఫ్ ఈ 4.3.2లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఎగ్జామ్ లో వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంకొకటి ఆల్ఫస్ ట్రూవేట్ అని అంటాను. ఇది ఇంకొంచెం దీనికి సంబంధించిన దాంట్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇతను ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ మోర్గన్ టెస్ట్ చేస్తారు కదా, 1.3 7.37 ఇవన్నీ చెప్పారు కదా. సో ఇతను ఏం చేశారంటే దీన్ని యూజ్ చేసుకొని రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ చేశారు. అంటే క్యాలిక్యులేటెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్, అంటే రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది జీన్స్ అని చెప్పారు. సో ఎగ్జాక్ట్ గా 1.3%, 37.2% ఈ పర్సెంటేజెస్, ఈ 1.3 ఈ పాయింట్స్ అనేవి ఇతను చెప్పారు. మోర్గన్ ఏం చేశారంటే ఒకవేళ జీన్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి టైట్ గా, వాళ్ళు పుట్టే వాళ్ళు మాక్సిమం తల్లిదండ్రుల్లా పుడుతున్నారు. ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి జీన్స్, వాళ్ళు పుట్టే వాళ్ళు మాక్సిమం కొత్త వాళ్ళు పుడుతున్నారు అని చెప్పేశారు. జస్ట్ హీ సెడ్ దట్. బట్ అతను ఎంతమంది పుడతారు, దాని మ్యాక్స్ ఏంటి, ఎంతమంది ఫ్రీక్వెన్సీ అనేది ఇతను ఏం చెప్పలేదు. జస్ట్ పుడతారు ఎక్కువ మంది తక్కువ మంది అని చెప్పారు. సో ఇతను మాత్రం ఈ ఆల్ఫస్ ట్రూవేట్ అనేది మాత్రం దీనికి సంబంధించిన మ్యాక్స్ చేశారు. సో ఇతను ఏం చెప్పారంటే ఫస్ట్ జెనెటిక్ మ్యాప్ క్రియేట్ చేస్తారు. 1% రికాంబినేషన్ అంటే 1 మ్యాప్ యూనిట్ సింటి మార్గన్. అంటే దానికి అర్థం ఏంటి? ఈ రెండు జీన్స్ మధ్యలో 1%, రెండు జీన్స్ మధ్యలో 1 మ్యాప్ యూనిట్ అంటే ఈ రెండు 1 మ్యాప్ యూనిట్ ఎప్పుడైతే ఈ రెండు జీన్స్ మధ్యలో ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే ఆస్ప్రింగ్స్ 1% రికాంబినెంట్ ఉంటుంది, మిగిలిన 99% పేరెంట్స్ ఉంటారని అర్థం. సో ఫర్ సపోజ్ ఏదైనా వన్ మ్యాప్ యూనిట్ అనేది క్రాస్ అయింది అనుకోండి రెండు జీన్స్ మధ్యలో, సో అప్పుడు వారి పుట్టే పిల్లలు ఎలా ఉంటారు? పుట్టే పిల్లలు వచ్చేసి ఒక్కరు వచ్చేసి రికాంబినెంట్ అయి ఉంటారు, కొత్తగా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చేసి పేరెంట్ లా ఉంటారు. దట్స్ ఇట్. సో దానికి అర్థం అది. సో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారంటే ఈ టోటల్ ఈ ప్రాసెస్ జెనెటిక్ మ్యాప్ దీని వల్ల ఏం జరిగిందంటే మోడ్రన్ జెనెటిక్స్ కి ఫౌండేషన్ జరిగింది. మోడ్రన్ జెనెటిక్స్ నుంచి జెనెటిక్ మ్యాప్స్ క్రియేట్ అయినాయి. జెనెటిక్ మ్యాప్స్ నుంచి జీనోమ్ సీక్వెన్స్ స్టార్ట్ అయింది. జీనోమ్ సీక్వెన్స్ నుంచి మీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఒక మోర్గన్ నుంచి మీకు మోర్గన్ నుంచి అతని స్టూడెంట్ నుంచి అతని యొక్క జీన్ మ్యాప్ నుంచి సీక్వెన్సింగ్ నుంచి టోటల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఒకరి నుంచి ఇలా ఒక సైక్లిక్ చైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని అర్థం. సో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఇది PYQ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్, ఇది ఎవరు డిస్కవర్ చేస్తారు, ఎవరు చెప్పారు ఫస్ట్? హెన్, థామ్, స్టోవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ ఫస్ట్ అతను వచ్చేసి సంథింగ్ ఎక్స్ క్రోమోజోమ్ సంబంధించిన దేని గురించి డిస్కస్ చేశారు. మనం మార్గన్ గురించి డిస్కస్ చేసాం ఇప్పటిదాకానే. ఈ స్టూటర్ అండ్ బావియర్ మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడు ఆల్ఫా స్టూవర్ ఇతనే చేశారు. ఐ మీన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్ లో ఐదర్ బి ఆర్ డి పెడతారు, ఎందుకంటే ఈ రెండు జీన్స్ సంబంధించినవి కాబట్టి. బట్ ఈ దాంట్లో బేసిక్ గా డి పెడతాం, ఎందుకంటే ఇంతకుముందు చూసాం కానీ బట్ బేసిక్ గా మనకి బికి డికి మోర్, ఐ మీన్ బికి డికి నియర్ బై రెండిట్లో మెయిన్ వేరియేషన్ పాయింట్ ఏంటంటే ఈ మోర్గన్ అని అతను కాన్సెప్ట్ ఇచ్చారు లింకేజ్ రికాంబినేషన్. సేమ్ క్రోమోజోమ్ మీద ఉంటే పేరెంట్స్ తక్కువ, సేమ్ క్రోమోజోమ్ మీద ఉంటే పేరెంట్స్ ఎక్కువగా, పేరెంట్ కాంబినేషన్ ఎక్కువ వస్తుంది. కొంచెం సేమ్ క్రోమోజోమ్ మీద ఉంది కొంచెం దూరంగా ఉంటే పేరెంట్ కాంబినేషన్ తక్కువ వస్తుంది అని చెప్పారు. బట్ ఇతను జెనెటిక్ మ్యాప్ ఇవ్వలేదు. జెనెటిక్ మ్యాప్ అంటే ఫ్రీక్వెన్సీ గురించి ఏం చెప్పలేదు. సో ఆల్ఫస్ టువేర్ అతను మనకి ఫ్రీక్వెన్సీ గురించి చెప్పారు, దాని యొక్క క్యాలిక్యులేషన్ చేశారు. సో అందుకే వీఆర్ టేకింగ్ ఆప్షన్ డి యాజ్ ద ఆన్సర్.
అండ్ ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఐ కెన్ సే ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెండల్స్ లా అనేది ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ డస్ నాట్ హోల్డ్ ఫర్ క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అన్నారు. యాక్చువల్లీ ఇతను ఏం చెప్తున్నారు, మెండల్స్ యొక్క లా ఏంది, ఏం చెప్పారు, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపిస్తాయి జీన్స్ అని చెప్పారు. ఇతను ఎప్పుడు చెప్పారు, ఎప్పుడైతే జీన్స్ అనేవి 9:3:9:3 రేషియో అవన్నీ ఫాలో అయినప్పుడు మనకి మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపిస్తా అన్నారు. కానీ మీరు ఫస్ట్ పేజ్కి వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఫస్ట్ పేజ్లో నేను మీకు ఏం చెప్పాను, ఆ, మన మార్గన్ అనే అంకుల్ మనకి మార్గన్ అంకుల్ మనకి టెస్ట్ చేశారు కదా, టెస్ట్ చేసినప్పుడు అతనికి ఏం వచ్చింది, పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువగా వచ్చాయి, నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ తక్కువగా వచ్చాయి. దానికి అర్థం ఏంటి, పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువగా వచ్చి నాన్ పేరెంటల్ కాంబినేషన్ తక్కువగా వస్తే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అవి ఫాలో అవ్వట్లేవు. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఎందుకు ఫాలో అవ్వట్లేవు, బేసిక్గా ఆ జీన్స్ అనేవి రెండు టైట్లీ లింక్డ్ అయి ఉన్నాయి. సో లింక్డ్ అయి ఉన్నప్పుడు వాటి యొక్క పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చి నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ తక్కువ వస్తాయి. సో దానివల్ల మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది నాన్ లింక్డ్ జీన్స్ లేదా దూరంగా ఉన్న జీన్స్ కి మాత్రమే అని అర్థం. సో అదే పాయింట్ వీరు చెప్పారు. సారీ, అదే పాయింట్ వీరు చెప్పారు, మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ డస్ నాట్ హోల్డ్ ఫర్ క్లోజ్లీ లింక్డ్ జీన్స్. ఎస్, ఎందుకంటే జీన్స్ దగ్గరగా ఉంది, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ పనిచేయదు. ఒకవేళ జీన్స్ దగ్గరగా లేవు అనుకోండి, దూరంగా ఉన్నాయి అనుకో, అప్పుడు మనకి 9:3:1 రేషియో వస్తాయి, అప్పుడు రీకాంబినెన్స్ క్లియర్ గా వస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే రీజన్ లో క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అసార్ట్ ఇండిపెండెంట్లీ, పై దానికి కిందికి ఆపోజిట్ గా చెప్పారు. సో పైది ట్రూ అయినప్పుడు కిందిది రాంగ్ అవుతుంది. సో ఏ ఇస్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్. యా, దట్స్ ఇట్.